హరే కృష్ణ రథయాత్ర రాబోతుంది. మనందరికీ ఈ రథయాత్ర ఎందుకు జరుగుతుందా, లేదా ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలన్నటువంటి చిన్న సందేహం ఉండొచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి విషయం వింటే మీకే అర్థమవుతుంది. 5000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు బృందావనాన్ని గోవుల్ని వదిలేసి, గోపికల్ని వదిలేసి ద్వారకకు వెళ్ళిన తర్వాత ఒకానొక సూర్యగ్రహణం నాడు కురుక్షేత్రకు వస్తే అక్కడ కూడా రాధిక మరియు గోపికలు అందరూ ఎదురైతే తనని చూసి తట్టుకోలేనటువంటి గోపికలు అన్నటువంటి వారు తనని బృందావనంకి తన రథంలోనే లాగుకుపోవాలని చూశాడు. అదే మూడ్తో చైతన్య మహాప్రభు అన్నటువంటి వారు ఈ జగన్నాథుని యొక్క రథంని మన గుండెల్లో ఉన్నటువంటి బృందావనంకి లాక్కుపోవాలనేటటువంటి ఉద్దేశం అన్నటువంటిది మనకు నేర్పించారు. సో ఇదే విధంగా మనం కూడా ఈ జగన్నాథుని రథం అన్నటువంటిది మన మనసుల్లో కట్టిపడేయాలి శ్రీకృష్ణుని అన్నటువంటి ఉద్దేశంతో చక్కగా చేయడం ద్వారా మనకి ఎంతో గొప్ప పుణ్యం అన్నటువంటిది లభిస్తుంది. సో మీరందరూ కూడా హరినామ జపం అన్నటువంటిది చేసి జగన్నాథుని యొక్క రథయాత్ర అన్నటువంటిది వెళ్ళలేకపోయినా కానీ చూసైనా కానీ పాల్గొని ఆనందంగా మీ మనసుల్లో పదిలం చేసుకొని జై జగన్నాథ్.